నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. యనమల ముందు అల్లిపూడి గుళ్ళు మంది. నరహంతకుడు వైసీపీ నేతల దాడిలో అసువులు బాసిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య తల్లిదండ్రులను పరామర్శించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఘటనలో గాయపడిన మరో టీడీపీ కార్యకర్త రుత్తల దుర్గాప్రసాదులను పరామర్శించారు. లాలం బంగారయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వైకాపా అరాచకాలను ఉపేక్షించేది లేదని, రాజకీయ కక్షలను పెంచి పోషించే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇలా దాడులు చేస్తే అధికారం రాబోదని, ప్రజలకు సేవ చేస్తేనే రాజకీయంగా ప్రజలు ఆదరిస్తారని యనమల పేర్కొన్నారు. రాయలసీమ సంస్కృతిని పెంచి పోషిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని యనమల అన్నారు. బంగారయ్య తల్లిదండ్రులకు ఎమ్మెల్యే యనమల దివ్య 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మండల టీడీపీ సీనియర్ నేతలు యనమల రాజేష్, గాడి రాజాబాబు, చింతమనేడి అబ్బాయి, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, వెలగా వెంకటకృష్ణారావు, అంకారెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాసులతో కలిసి అందజేశారు. చూడండి బాబు, పండుగ పోతునే చేసుకున్నాడు బాబు. ఇంత మొక్కలు తినేసాడు, ఆరింటి మూటాలే తినేసాడు బాబు. ఆరింటి మూటాలే బలే చేసుకున్నాడు. ఆరింటి మూటాలే పచ్చిరత్తం తాగేసాడు. నా కొడుకును ముగ్గురు 3 తండలో పట్టేసుకుంటే నా కొడుకు వినిపించుకోరా పోయాడు. నా ఊరంతా జరిగేసుండగా నా సంగప్పుడు 7 గంటలకేనా నా కొడుకు నా పట్టు పగలెక్కడన్నా ఏ ఊళ్ళోనన్నా జరిగిందా నా అప్ప కొడుకే దొరికాడా బాబు? ఏ ఊళ్ళోనన్నా ఎలాగుందా బాబు? మా దాన్ని ఎత్తుపోయాడమ్మో. నా అప్పకే నాకు ఒకరే కొడుకమ్మో. నా కొడుకు నా అడిగతలకు వస్తే చాలా మందిని తినేస్తాడమ్మో. నా చాలా మందిని చంపేస్తాడమ్మో. మీరు చేసి నాయమేమి కాదు, ఒకటే నాయం మాకు. మీరేమిచ్చినా ఉండిపోదు మాకు. మీరు ధనం తెచ్చినాయి అప్పకాడెడితే మమ్మల్ని బ్రతకలేము బాబు. మేము కూలి చేసుకున్నా బతుకుతాము. మాకొకటే న్యాయం చేయండి, మాకొకటే న్యాయం చేయండి. మీరు ఏమి న్యాయం చేస్తారో తెలీదు. అనుకున్నాము ఆడేటలకొస్తే రక్తం మరుగున్నాడు. ఎవరిని బతుకున్నాడు బాబు. మాకు న్యాయమే కావాలా, ఏమీ వద్దు. చేస్తాడు ఊరు పక్కబొట్టింది చేస్తాడు. ఊరినందరూ ఎక్కడో తాగేస్తాడు. నా కొడుకు మొక్కలు తినేసాడు. నా కొడుకు నరికేసుకొని మొక్కలు తినేసాడు. నా కొడుకుని నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడండి. నా పిల్లలకి జరిగినట్టు ఎవరికి జరగకూడదండి. ఆడు బయటకు రాకూడదండి. ఆడు తీసేయండి. నా పిల్లల్ని అదే పరిస్థితిలో చేస్తానని ఇప్పటికి కూడా ప్రసారం అవుతుందండి. ఆడు సాగు బతుకల్లో ఉన్నాడండి. నా కొడుకు ఎలా ఉన్నాడండి, చూడలేకపోతున్నామండి. నా కొడుకుని, నా చిన్న కొడుకుని, పెద్ద కొడుకుని కూడా తీసేస్తామని ఇప్పటికి కూడా ప్రసారం చేస్తున్నారండి. ఆడు బయటకు రావడానికి వీలు కాదండి. ఇప్పటి దాకా మేము ఎన్ని ఎడుతున్నామండి. మా కొడుకు ఎలాగొస్తాడండి?